హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మరికొన్ని హెవీ బ్రైడల్ వర్క్స్తో మీ ముందుకు వస్తున్నానండి. చాలా కలెక్షన్ అయితే ఉన్నది ఈరోజు. ఇదైతే నేవీ బ్లూ శారీ అండి. నేవీ బ్లూ శారీ మీద ఈ పర్పుల్ బార్డర్ తోటి ఉన్నదన్నమాట. ఇది వీడియోలో అయితే పింక్ అన్న వస్తున్నట్టుంది. నేవీ బ్లూ శారీకి సిల్వర్ బార్డరు, కాపర్ బార్డర్ తోటి ఉన్నదండి. ఇది లోటస్ డిజైన్ అనమాట. చాలా బాగుంటుంది ఇది. ఈ ఫినిషింగ్ చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇంకా స్టోన్ వర్క్ అయితే అవ్వలేదు. కొంచెం హెవీగానే చేయమన్నారు కస్టమర్ అయితే. దీనికి హ్యాండ్ పోర్షన్ అయితే చాలా బాగా వచ్చింది చూడండి. ఇది కింద బార్డర్ డిజైన్ అయితే చాలా హెవీగా వచ్చింది. పైన లైన్స్ అన్నమాట. స్టోన్ వర్క్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది అన్నమాట ఈ డిజైన్. కొంచెం తక్కువ బడ్జెట్లో హెవీగా ఉంటుందన్నమాట ఈ డిజైన్. ఇది కూడా నేవీ బ్లూ శారీ అనండి. నేవీ బ్లూకి రామా గ్రీన్ బార్డర్ వచ్చింది. దీనికి స్టార్టింగ్ ప్రైస్లో చేయమన్నారు. చాలా సింపుల్గా లాస్ట్ ఎంతైతే తక్కువలో ఉంటుందో ఇట్లా చేయమన్నారనమాట కస్టమర్ అయితే. ఇది ఫ్రంట్ వస్తుంది అలా. సారీ అంతా నేవీ బ్లూ సిల్వర్. ఇది ఇంతకు ముందు అయితే చాలా బ్లౌజులు అయితే చేసాము. షార్ట్ హ్యాండ్స్ అన్నారు కస్టమర్ అయితే. ఇంకలా వస్తుంది. నెక్స్ట్ వస్తున్న శారీ అయితే పింక్ మీద గోల్డ్. ఈ డిజైన్ అయితే చాలా ఎవర్ గ్రీన్ అన్నమాట. ఈ డిజైను వీక్లీ 2 బ్లౌజులైనా వేస్తూ ఉంటాను ఈ డిజైన్ అయితే. ఇంకా స్టోన్ వర్క్ చేయాలండి. స్టోన్ పెడితేనే కానీ దీని లుక్ చాలా బాగుంటుంది. ఇదేమో ఫ్రంట్. హ్యాండ్స్కి అయితే చాలా సింపుల్గా చేయమన్నారు, ఎక్కువగా కాకుండా. షార్ట్ హ్యాండ్, ఓన్లీ బార్డర్ వేసి బుటీస్ వేసాను అన్నమాట. నెక్స్ట్ వస్తున్న శారీ అయితే గ్రీను గోల్డ్ సిల్వర్ కాంబినేషన్లో ఉన్న శారీ అండి ఇది. దీనికి కూడా బ్రోకెట్ బ్లౌజ్ వచ్చిందని హాఫ్ ఫుట్లో బ్లౌజ్ తీసుకుని వర్క్ చేయమన్నారు కస్టమర్ అయితే. ఇది చాలా సింపుల్గా ఉంటుందండి డిజైను. చాలా లోయెస్ట్ ప్రైస్ ఉంటుందన్నమాట. కానీ చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా సూట్ అయ్యే డిజైన్ ఇది. దీని ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుందండి. గ్రీను సిల్వరు గోల్డ్ ఈ కాంబినేషన్తో ఈ డిజైన్ ఇలాగా హైలైట్ చేసామన్నమాట. హ్యాండ్స్ పోర్షన్ అయితే ఇలా వస్తుంది. ఎల్బో హ్యాండ్స్, బార్డర్ విత్ బుటీస్ అన్నమాట. నెక్స్ట్ వస్తున్న శారీ అయితే మెహందీ గ్రీను సిల్వరు గోల్డ్ బార్డర్ తోటి ఈ కాంబినేషన్లో ఉన్నదండి. దీంట్లో కూడా బ్రోకెట్ బ్లౌజ్ ఇచ్చారు. ఎవరికైతే సూటబుల్ కాదని హాఫ్ ఫుట్ తీసుకుని వేయమంటే హాఫ్ ఫుట్ తీసుకుని వర్క్ చేసామన్నమాట. కట్ వర్క్ అన్నమాట. ఈ డిజైన్ ఇంతకుముందు చాలాసార్లు వేసాం, కానీ కాలర్ కాంబినేషన్కి ఒక్కొక్కలా కనిపిస్తుంది కదా మనకి. డిజైన్ అయితే చాలా బాగుంటుందండి. ఇది కూడా ఫినిషింగ్ వైజ్ అయితే అవసరం అని చెప్పచ్చు. ఇంకా స్టోన్ వర్క్ చేయలేదు. ఆ మెహందీ గ్రీను సిల్వరు అలా సెల్ఫ్ కలర్లో మిడిల్లో నాట్ స్టిచ్ చేశాను అన్నమాట. ఈ నాట్స్ కింద వచ్చినాయి కదా, దానికైతే సెల్ఫ్ కలర్ యూస్ చేశాను. దీని హ్యాండ్స్ చాలా బాగుంటుందండి. కట్ వర్క్ వచ్చి కింద మిడిల్లో లైన్స్ వచ్చి పిరమిడ్ ఆకారంలో వస్తుందండి. ఇది కోన్ షేప్లో. చెయ్యి అంతా ఆల్ ఓవర్ కింద వస్తుంది.
తక్కువ స్టిచెస్ తోటే హెవీగా కూడా కనిపిస్తుంది. ఇది చెయ్యంతా అలా వస్తుంది. నెక్స్ట్ వస్తున్న శారీ అయితే ఓన్లీ గోల్డ్ మెరూన్ బార్డర్ తోటి వచ్చిందండి శారీ అంతా. ఈ శారీకి కూడా బ్రోకెట్ బ్లౌజ్ వచ్చింది. నేను కూడా మెరూన్ క్లాత్తో హాఫ్ అవుట్ తీసుకుని ఓన్లీ గోల్డ్ తోటి గోల్డ్ జరీతోటి ఈ డిజైన్ ఇలా చేశాను అనమాట. ఇంతకుముందు చూపించాను కదా, ఈ డిజైన్ కూడా స్టోన్ వర్క్ చేస్తే ఇలా ఉంటుందన్నమాట. అనువుగా ఉంటుందండి స్టోన్స్ అంటించడానికి బాగా. చూడటానికి కూడా చాలా హెవీగా ఉంటుంది, నీట్గా ఉంటుంది, చూడటానికి చాలా గ్రాండ్గా కూడా ఉంటుంది. ఇదేమో ఫ్రంట్ పార్ట్. దీనికి హ్యాండ్స్ అయితే చాలా హెవీగా వస్తాయండి. ఇది కూడా ఇది మల్టీపర్పస్గా యూజ్ చేయొచ్చు ఈ బ్లౌజ్ని. మెరూన్ అంటే ఇంచుమించుగా చాలా సారీస్కి యూజ్ అవుతుంది కదా, ఇంకా అదర్ కలర్స్ అయితే ఏమీ లేవు కాబట్టి దేని మీదకైనా యూజ్ చేసుకోవచ్చు. ఇది ఎల్బో హ్యాండ్స్ అన్నమాట. హ్యాండ్స్ చాలా బాగా వచ్చినాయి చూడండి. తర్వాత వస్తున్న శారీ అయితే ఆనియన్ పింక్ అన్నమాట. ఆనియన్ పింక్కి మెరూన్ కలర్ బార్డర్. ఇంకా ఈ శారీలో బ్లౌజ్కి చేసేయమన్నారు వర్క్ అయితేని ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు కస్టమర్ అయితే. ఇలా అవుట్లైన్ అయితే చాలా హెవీగా వస్తుందండి దీనికి. చూడండి డిజైన్ కూడా చాలా నిండుగా ఉంటుంది. ఇదేమో ఫ్రంట్ పార్ట్. ఇంక ఆనియన్ పింక్. వీళ్ళైతే కస్టమర్ అయితే గోల్డ్ జరీ వాడొద్దన్నారండి, ఓన్లీ కాటన్ సిల్క్ థ్రెడ్సే వాడమన్నారు. ఇంకా అందుకని జరీ వాడకుండా ఈ డిజైన్ ఇలా చేశాను అనమాట. ఇవి హ్యాండ్స్ అయితే ఇది వరకు చేశాను కూడా, కానీ చాలా హెవీగా వస్తుంది. ఇది కూడా బార్డర్, శారీ బార్డర్ మీదే చేసేయమన్నారు. అది హ్యాండ్స్ అలా వస్తాయి. ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుందండి. ఫ్లవర్ అయితేనేమి, ఈ నాట్ స్టిచ్ వస్తుంది చూడండి, దగ్గరగా చూపిస్తున్నాను మీకు. ఈ ఫ్లవర్ కూడా చూడండి చాలా బాగా వస్తుంది. నెక్స్ట్ వస్తున్న శారీ అయితే పర్పుల్ అండి. ఇది పర్పుల్లో వచ్చింది. ఇంకా కలర్స్ అంటే ఏమీ లేవు, ఓన్లీ యాంటిక్ గోల్డ్ అన్నమాట. యాంటిక్ గోల్డ్లో వచ్చింది. ఆ శారీకి ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు కస్టమర్ అయితే. కొంచెం సెల్ఫ్ కలర్ తోటి ఓన్లీ గోల్డ్ తోటే వేయమన్నారు మొత్తం అంతా. కాకపోతే ఈ డిజైన్ ఎలివేట్ అవ్వదండి, కొంచెం సెల్ఫ్ కలర్ వాడితే బాగుంటుందని అన్నానని, సరే అలాగే వేయండి అని అన్నారు. కొద్దిగా సెల్ఫ్ కలర్ వేసి అవుట్లైన్ ఉన్నదానిలో ఫిల్లింగ్ చేయాల్సిందంతా సెల్ఫ్ కలర్ వేసాను, మిగిలిందంతా గోల్డ్ జరీతోటి ఈ డిజైన్ ఇలా చేశాను అనమాట. ఫ్రంట్ ఇది. హ్యాండ్స్ కూడా చాలా బాగా వచ్చినాయండి ఇవి. ఫైవ్ బంచెస్ కింద వస్తుందండి. కింద ఆర్చ్ టైప్లో వస్తుంది బోర్డర్. చూడండి చాలా నీట్గా వచ్చిందన్నమాట. చూడటానికి చాలా క్యూట్గా ఉంది డిజైన్. దగ్గరగా చూపిస్తున్నాను. ఫినిషింగ్ అయితే చూడండి ఎంత బాగా వచ్చిందో.
తర్వాత నెక్స్ట్ వస్తున్న శారీ, ఇది కలర్ ఏంటనేది కూడా చెప్పలేనండి, నేను నాకు తెలియట్లేదు. లైట్గా సిల్వరు, లైట్గా గోల్డ్ ఉన్నది. బార్డర్ అయితే సిల్వర్ బార్డర్ తోటి వచ్చింది. శారీ అంతా ఈ కలర్లో ఉంది. స్నఫ్ కలర్ బార్డర్ తోటి వచ్చింది, కానీ కస్టమర్ అయితే హాఫ్ ఫుట్లో తీసుకుని ఇచ్చేసారు. ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు ఈ శారీకి. శారీ కలరు లైట్గా గోల్డ్ సిల్వర్ తోటి డిజైన్ని ఇలా చేశాను అన్నమాట. కానీ ఫినిషింగ్ అయితే చూస్తే చాలా బాగా వచ్చిందండి. మీకు వీడియోలో ఎలాగైతే కనిపిస్తుందో ఏమో తెలియదు, కానీ ఈ డిజైన్ అయితే చూడటానికి లుక్ వైజ్ అయితే చాలా బాగుంది. ఇదేమో ఫ్రంట్ పార్ట్ ఇలా వస్తుంది. ఇక్కడ దీని హ్యాండ్స్ అయితే హైలైట్ అండి. ఇంతకుముందు ఒక బ్లౌజ్ వేసాను వీళ్ళకి, వాళ్ళ ఫ్రెండ్కి వేయించుకున్నారు. అది ఓన్లీ గోల్డ్ కలర్ తోటే వేసాను అనమాట. ఇంకా ఇన్సైడ్ అవుట్ సైడ్ అంతా కూడా ఓన్లీ సింగిల్ థ్రెడ్ తోటి వేయమన్నారని అలా వేసాను. అది ఓన్లీ గోల్డ్ తోటి వేరేగా ఉన్నది లుక్. ఇది 3 కలర్స్ తోటి వేసాము మేము. ఈ డిజైన్ అయితే ఇంకా చాలా బాగా ఇచ్చిందనమాట. అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది. ఇది చూడండి ఫినిషింగ్ ఎంత బాగా వచ్చిందో. ఇది లైట్ సిమెంట్ కలరు అలా ఉన్నదండి. ఈ లైట్ అదొక బ్లూ కలర్లో బార్డర్ వచ్చింది. ఇది కూడా శారీలో బ్లౌజ్ కాకుండా హాఫ్ ఫుట్లోనే బ్లౌజ్ తీసుకొని పంపించారు కస్టమరు. దీనికి ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు. కాపర్ గోల్డ్లో ఉన్నదండి, మామూలు గోల్డ్ కూడా కాదు, కాపర్ గోల్డ్ రోజ్ గోల్డ్లో వచ్చిందనమాట. ఇది మగ్గం వర్క్లో ఉన్నదండి డిజైన్. దాన్ని కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో తీశారు. అది ఇలా వచ్చిందనమాట దాని ఫినిషింగ్. కాపర్ గోల్డ్, లైట్గా సిల్వరు, శారీ కలరు, ఈ మూడింటితోటి ఈ డిజైన్ ఎలా హైలైట్ చేశాను. ఇదేమో ఫ్రంట్ పార్ట్ ఇలా వచ్చింది. దీని హ్యాండ్స్ అయితే చాలా బాగా వచ్చినాయండి. సేమ్ మగ్గం లుక్లో ఉన్నట్టు వచ్చిందండి ఇది. కోన్ టైప్లో వచ్చి మిడిల్లో లైన్స్ వచ్చినాయి అన్నమాట. ఆ లైన్స్లో మనం స్టోన్స్ పెట్టుకోవచ్చు. స్టోన్స్ పెట్టుకుని డిజైన్ని హైలైట్ చేయొచ్చు అన్నమాట. ఈ డిజైన్స్ అన్నీ ఎలా ఉన్నాయో, మీకు ఎట్లా అనిపించినాయో కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. మీ దీంట్లో ఏమైనా లోటుపాట్లు ఉన్నా కూడా నాకు తెలియజేస్తే నేను దానికి అనుగుణంగా సరిదిద్దుకుంటాను. మీకు ఇలాంటి డిజైన్స్ కావాలి అని అనుకుంటే కనుక వాట్సాప్ నెంబర్లో డిస్క్రిప్షన్లో ఉన్న నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే నేను మీకు పిక్స్ అవి షేర్ చేస్తాను. కొత్త డిజైన్స్ అన్నీ షార్ట్లో అప్లోడ్ చేస్తుంటానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఈ డిజైన్స్ ఎలా ఉన్నాయో మీ కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. ఇదే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.